ఏం జరిగింది మొన్న? కర్ణాటక ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మరి అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి గారు వాళ్ళందరూ కూర్చొని క్యాబినెట్ డిసిషన్ తీసుకొని 1,33,000 ఎకరాల భూమిని అక్వైర్ చేయడానికి డెసిషన్ తీసుకొని ఎకరానికి 25 లక్షలు 30 లక్షలు 40 లక్షల చొప్పున ఇవ్వాలని చెప్పి 70,000 కోట్ల బడ్జెట్ మరి పెట్టుకున్నారు. ఆ 70,000 కోట్లు ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం రిలీజ్ చేసి భూసేకరణ జరగాలని చెప్పి మరి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎవరు ఇవాళ పరిపాలించేది? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఈరోజు కర్ణాటకలో ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి, సిద్దిరామయ్య గారు అక్కడ ముఖ్యమంత్రి గారు. మరి ఆ భూసేకరణ జరిగితే రేపు సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి లోపట వాళ్ళు అదే ఆర్గ్యుమెంట్ చేస్తారు. మేము ఇన్ని లక్షల ఎకరాలు 1,33,000 ఎకరాలు రైతుల దగ్గర భూసేకరణ చేసినాము, వాళ్ళని నిర్వాసితులు చేసినాము, మరి మీరు తప్పనిసరిగా ఈ హైట్ పెంచాలని చెప్పి ఆర్గ్యుమెంట్స్ మొదలు పెడతారు వాళ్ళు. కాబట్టి ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు కూడా మరి మొన్న తీసుకున్న నిర్ణయం అయినప్పుడు ఇప్పటి వరకు కూడా ఏ చర్యలు తీసుకోలేదు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి గారు. మేము ఏం చెప్తున్నామంటే ఒక స్టే ఉన్న తర్వాత స్టే ఆర్డర్ని విస్మరించి మరి భూసేకరణ ఎట్లా చేస్తారు? నువ్వు కట్టాలన్నా ఆ ఎత్తు పెంచుకోవద్దనే నిర్ణయమే జరగలేదు. సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి పెండింగ్ ఉన్నది. మరి ఎట్లా చేస్తారు ఇది? అప్పుడప్పుడు కోర్టులు ఏమంటాయి? ఈక్విటీ పర్పస్ అంటారు. ఈ భూసేకరణ చేసినారు, ఇంత భూసేకరణ జరిగింది, ఇంత 70,000 కోట్ల రూపాయలు ప్రజాధనం ఉపయోగంలోకి వచ్చింది అని చెప్పి ఒక లీనియంట్ వ్యూ తీసుకోవచ్చు. మన ఆక్షేపణ కూడా అరే సరిలేవా కట్టుకున్నారు అని అనొచ్చు. కాబట్టి ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఏది ఫైనల్ హియరింగ్ లోపల. ఆ హియరింగ్ వచ్చి ఫైనల్ హియరింగ్ ఎప్పుడు వస్తుందో తెలియదు మనకి. మరి ఈ ఫైనల్ హియరింగ్ వచ్చేసరికి ఈ భూసేకరణ జరిగితే చాలా అన్యాయం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రానికి. ఎందుకంటే 519 నుండి 524 ఎత్తు అల్మెట్టి ప్రాజెక్టు కడితే దాదాపు 100 టీఎంసీల నీళ్లు ఎక్కువ నిల్వ చేసుకుంటుంది. ఎందుకంటే పైన ఎక్కువ అంటే కింద ఉన్నప్పుడు తక్కువ ఉంటుంది, పైన నీళ్లు ఉంటాయంటే విస్తీర్ణ అవుతుంది, ఎక్కువ వాటరు స్ప్రెడ్ వస్తుంది, వైశాల్యం ఎక్కువ పెరుగుతుంది, వాటర్ స్ప్రెడ్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ అన్యాయం జరుగుతుంది తెలంగాణకి. జరిగేది మరి మన కృష్ణానది నుండి మనకు ఉన్నటువంటి మరి మహబూబ్ నగర్ జిల్లా, పూర్వపు మహీనగర్ జిల్లాలో కొత్త జిల్లాలు 5, అదేవిధంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మరి సూర్యాపేట కానివ్వండి, లేకపోతే నల్గొండ జిల్లా, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకం, ఇవన్నీ కూడా దెబ్బతింటాయి ఆస్కారం ఉన్నది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఏ చర్యలు తీసుకుంటుంది అనే దానిపైనే మేము మరి లీగల్గా కొంచెం లోతుగా దీన్ని ఆలోచించి తప్పనిసరిగా వెంటనే మరి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నిర్లక్ష్యంగా ఉండొద్దు.